హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను ప్రవీణ్ బండారి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎంత బాధాకరమైన వీడియో అంటే అది ఒక డ్రైవర్ని ఒక ఎస్ఐ గారు ఏమని తిడుతున్నాడంటే, మరి సరే డ్రైవర్ పొరపాటు ఉన్నదో లేదో మనకు తెలియదు దాని గురించి మనం ఎక్కువ చర్చించుకోవద్దు. పొరపాటు ఉందనుకోండి, పొరపాటు ఉన్నప్పుడు మీరు కేసు రాయండి, బండి సీజ్ చేయండి. అంత పెద్ద పొరపాటు చేస్తే మీరెవరండి తిట్టడానికి? ఏం మాటలండి అవి? మాక్కేలవుడేనా? మీరు అమ్మ కుట్టలేదా సార్? మీకు కూడా అమ్మ ఉంది కదా సార్? జంతికెళ్ళవుడు ఏంది? జోరికిచ్చు ఏం మాటలు సార్? మీరు ఎస్ఐయా? అది ఎస్ఐయా? గాడిదలుగా వస్తారా? చదువుకురా మీరు అసలు? ఇప్పుడు ఒక చిన్న మాట సార్. ఈరోజు కుత్బుల్లాపూర్ సిఐ అంటే ఎస్హెచ్ఓ గారు శ్రీనివాస్ గారు అక్కడ మీరు చేసిన పొరపాటుకు వాళ్ళు సంజాయిషి చెప్పుకోవాల్సి వస్తుంది. ఏం మాటలు సార్ అయ్యి? మాటలు అయ్యి అన్నం తింటలేరా సార్ మీరు? మీకు అమ్మ ఉంది కదా సార్? పిల్లాన్ని తింటారా? పిల్లం ఏం తప్పు చేసింది సార్? పిల్లం దొరికిందా లారీ? మీకు లేదా సార్ పిల్లం? నీ పై ఆఫీసర్లు నిన్నంటే ఎట్లుంటుంది సార్ ఆ మాట? మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా సార్? మీకు ఇంకా రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగి అని, అంతే, కేవలం. ఏమైతే సార్? అదే పోలీసు వాళ్ళని డ్రైవర్లు అంటే ఈ టైం వరకు ఉంచుదా సార్? మీరు సివిల్ వాళ్ళు తీసుకుపోయి వాడిని ఒళ్ళు వలకూడదు ఎప్పుడు. అంటే మిమ్మల్ని డ్రైవర్లు ఏం చేయలేరనే కదా మీ ఉద్దేశం? డ్రైవర్ లేకుంటే ఏం పని చేసుకుంటారు సార్ మీరు? డ్రైవర్ అంటోడు కానీ మీకు ఒక ముడ్డిగా అడగడు, అంతే. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా సార్? అన్నం తిన్నట్టు మాట్లాడు జరా. మనుషులే కదా సార్ డ్రైవర్లు? అమ్మాయికే పెట్టిరుగా. నీ లెక్క పీ తిన్నట్టు మాట్లాడరు కదా సార్ డ్రైవర్ అంటోడు. అంటే ఉద్యోగస్తులు అయితే అమ్మని పెళ్ళని అనొచ్చా? కొంచెం అన్నం తిన్నట్టు మాట్లాడు. డ్రైవర్ అయినా మనిషి, వానికి ఆత్మాభిమానం ఉంటుంది. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మేము మనుషులం కాదా? మాకు లేదా ఆత్మాభిమానం? దయచేసి నేను ఏమంటున్నా పై అధికారులకు సార్ నమస్కరించి మీకు చెప్పేది ఏంటంటే, ఆయనను సస్పెండ్ కాదు సార్, టోటల్ ఉద్యోగంలో నుంచి తీసేయండి. నేనేమన్నా అందరు పోలీసు వాళ్ళు అట్లా ఉంటారు అనేది నా ఉద్దేశం కాదు. ఎవరో ఒకరు ఇటువంటి పెద్ద మనుషులు చేయబట్టి మంచి వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మొత్తం నౌకరాన్ని తీసి పడేయండి. పోతే ఇంకోటి, డ్రైవర్లు ఏమైనా పొరపాటు ఉంటే మీరు లీగల్గా కేసు రాయాలి. అది దానికే ఉంటుంది. మీ ఇష్టం ఉన్నట్టు తెలిస్తే మేము ఎందుకు పడతాం సార్? దయచేసి ఆలోచించండి సార్ పై అధికారులు. నమస్కారం.